వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు చాలా సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఒక సినిమా గురించి అయితే చెప్పేసుకుందాం. ఆ సినిమాయే ప్రసన్న వదనం. సో టైటిలే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో ఈ సినిమా ఎలా ఉంది, అసలు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు ఏ విధంగా ఉంది, ఇదంతా కూడా చూసొచ్చిన నేనైతే ఇప్పుడు మీకు చెప్పేస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. సో అందరికీ తెలుసు ప్రసన్న వదనం అనేది ఒక కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్. అది కూడా ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒక కాన్సెప్ట్ తోటి మనందరి ముందుకు వచ్చింది. మరి దీన్ని ఫర్ ద ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన వారు అర్జున్ గారు అనమాట. ఈయన సుకుమార్ గారి దగ్గర శిష్యరికం చేసినటువంటి అర్జున్ గారు అని చెప్పాలి. సో చాలా ఈవెంట్స్ లో కూడా సుకుమార్ గారు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకా మనం మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే కనుక వరుసగా హిట్లు కొట్టుకుంటూ తన ఖాతాలో మరో హిట్ వేసేసుకున్నాడు మన సుహాస్ అనమాట. సో తను స్టార్ట్ చేసిన కలర్ ఫోటో సినిమా కాడి నుంచి ప్రసన్న వదనం వరకు చూసుకుంటే 4 సినిమాలు 4 హిట్లు అని చెప్పేసి తను సినిమా అయిపోయిన తర్వాత చెప్పడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్స్ విషయానికి వచ్చేసి ఇందులో పాయల్ రాధాకృష్ణ అలాగే రాశి సింగ్ హీరోయిన్స్ కింద యాక్ట్ చేశారు. అండ్ ఇంకా సపోర్టింగ్ రోల్స్ లో అయితే మనకి వైవా హర్ష కూడా యాక్ట్ చేయడం జరిగింది. అలాగే అంబాజీపేట తోటి మంచి విలన్ క్యారెక్టర్స్ కి ఒక మంచి విలన్ దొరికేసాడు అన్నట్టుగానే యాక్ట్ చేశారు నితిన్ ప్రసన్న. సో ఆయనే ఈ సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ చేశారనమాట. ఇంకా కథ విషయానికి వచ్చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్, అదే ఫేస్ బ్లైండ్నెస్. ఈ ఫేస్ బ్లైండ్నెస్ వల్ల హీరో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాడు, ఒక క్రైమ్ కథలో ఇరుక్కుపోతాడనమాట. ఆ క్రైమ్ నుంచి ఎలా బయటపడ్డాడు, అసలకే ఫేస్ బ్లైండ్నెస్ అంటే మనుషులను గుర్తుపట్టలేడు. జస్ట్ వాళ్ళు వేసుకున్న బట్టలు ఆకారాలు ఇవి మాత్రమే గుర్తుంటే తప్ప మనిషి ఎలా ఉంటాడు, ఈవెన్ దో తన రూపు కూడా తనకి ఎలా ఉంటుందో గుర్తుండదు అనమాట. ఇదంతా ఎలా జరిగిందంటే ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల తనకి ఇలాంటి ఒక లైక్ డిసీజ్ రావడం జరుగుద్ది. సో అదే ఇదిలో పాయల్ రాధాకృష్ణని ప్రేమించడం జరుగుద్ది అనమాట. సో తనకి తెలుసు తన ఫ్లాస్ ఎలాగున్నాయి ఏంటి అన్నది తెలుసు. అయినప్పటికీ కూడా జెన్యూన్ గా అమ్మాయిని ఇష్టపడడం జరుగుద్ది అనమాట. అండ్ ఇందులో ముఖ్యంగా రాశి సింగ్ పాత్ర గురించి చెప్పాలి. భూతద్దం భాస్కర్ నారాయణ తోటి మనందరి ముందుకు వచ్చి చాలా అంటే చాలా మంచి తనలోని నటనని చూపించిన రాశి సింగ్ ఈ సినిమాలో అయితే జీవించేసిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో ముఖ్యంగా నేను స్పాయిలర్ అలర్ట్ అయితే చేయదలుచుకోలేదు. ఈ సినిమాలో ఆవిడ పాత్ర ఉంటుంది, అద్రిపోద్ది. నిజంగా చిన్న సినిమా అని అనుకుంటాం కానీ సో ఈ సినిమాకి సంబంధించి చూస్తున్నంతసేపు కామెడీ పరంగా కామెడీ బాగుంది. వైవా హర్ష అండ్ సుహాస్ కి మధ్య కామెడీ బాగుంది. అలాగే నితిన్ ప్రసన్న గారు ఎంత విలన్ రోల్ చేసినప్పటికీ కూడా కొన్ని పార్ట్స్ ఆయన్ని కూడా కొంచెం కామెడీగా అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇందులో నందు కూడా ఉన్నాడు. నందు కూడా ఒక కీ రోల్ ప్లే చేశాడు. సో లైక్ సినిమా చూసుకుంటే కనుక ఈ రోజు రిలీజ్ అయిన సినిమాస్తో పోల్చుకుంటే ఏదైతే ఆ ఒకటి అడక్కు కానీ ప్రసన్న వదనం కానీ అండ్ మన బాక్ కానీ అలాగే వరలక్ష్మి గారి శబరి కానీ ఈ 4 సినిమాల్లో చూసుకుంటే కనుక ప్రసన్న వదనం సినిమా పీక్స్ అని చెప్పేస్తాను నేను. ఎందుకంటే ప్రతి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ని అయితే అలా కూర్చోబెట్టి సినిమా అయితే చూస్తాం. అండ్ ట్విస్ట్లో అదిరిపోతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సూపర్ ఉంటుంది. క్లైమాక్స్ కూడా చాలా చాలా నచ్చుద్ది. కాస్త అక్కడక్కడ కొన్ని సిచ్యువేషన్ అదే ఇది వేరే సినిమాలో ఉన్నట్టుగా ఉందే అని అనిపించినప్పటికీ కూడా మేకింగ్ చాలా బాగుందని చెప్పొచ్చు. సో దానికి అర్జున్ గారికి నిజంగానే అప్లాస్ ఇచ్చేయచ్చు. అండ్ ఎంతో సహజంగా యాక్ట్ చేసినటువంటి మన సుహాస్ మళ్ళీ ఈ సినిమా ద్వారా అందరి మన్ననలు అయితే పొందేస్తాడు. అలాగే పాయల్ రాధాకృష్ణకు కూడా ఒక మంచి సినిమా తన కెరీర్లో యాడ్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే అలా నిన్ను చేరి మూవీ తోటి మనందరినీ అలరించినప్పటికీ కూడా ఆ సినిమా ఆశించినంత స్థాయిలో హిట్ అయితే రాలేదు. సో ఇప్పుడు ఈ సినిమా తోటి ఖచ్చితంగా తన ఖాతాలో హిట్ అయితే పడిపోతుంది. అలాగే రాశి సింగ్ భూతద్దం భాస్కర్ తోటి ఒక మంచి హిట్ ని బ్యాక్ చేసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళా ఈ కథతోటి కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఇందులో రాశి గారి క్యారెక్టర్ యాక్చువల్లీ పోలీస్ ఆఫీసర్ అనమాట. సో ఒదిగిపోయిందని చెప్పొచ్చు. అందులో నిజంగా ప్రతి ఒక్కరు సినిమా చూసిన వాళ్ళందరూ కూడా సుహాస్, పాయల్ అండ్ రాశి యాక్టింగ్ అయితే ఫిదా అయిపోతారు. ఈవెన్ దో ప్రసన్న గారిది కూడా యాక్టింగ్ చాలా చాలా బాగుంది. అండ్ ఈ సినిమాకి రిషి గారు ఎడిటర్ కింద వర్క్ చేశారనమాట. ఎడిటింగ్ వర్క్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ మొత్తానికి ఈ వీకెండ్లో ఏదైనా సినిమా ఎంజాయ్ చేయాలి, పక్కా ఎంటర్టైన్ అవ్వాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి, కాన్సెప్ట్ బాగుండాలి, మనకు బోర్ కొట్టకూడదు, మనం పెట్టిన డబ్బులకి పక్కా ఫిలిం వసూలు అవ్వాలి అనుకుంటే కనుక పక్కా మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వెళ్ళి చూసేవచ్చు ప్రసన్న వదనం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. Pura Local channel, share and subscribe. All the best to Pura Local. All the best to Pura Local. Wishing all the best to Pura Local. All the best to Pura Local.